బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 574 కోట్లతో నిర్మించనున్న గంధమల్లు రిజర్వాయర్ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలపూర్లో సుమారు 105 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక తిరుమలపూర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఇక సభకు సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 574 కోట్లతో నిర్మించనున్న గంధమల్లు రిజర్వాయర్ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలపూర్లో అయితే సుమారు 105 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక తిరుమలపూర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సభకు సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా టూర్ షెడ్యూల్స్ ఏంటి? నేడు యాదాద్రి జిల్లాలో మొత్తం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మొత్తం ఆలయ నియోజకవర్గంలోని మొత్తం 1500 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మాత్రం ఈ రోజు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటల నిమిషాలకు హైదరాబాద్ నుండి బయలుదేరి తుర్కపల్లి మండలం తిరుమలపూర్ గ్రామానికి మాత్రం చేరుకున్నారు. అక్కడ 3 గంటల 25 నిమిషాలకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఏర్పాటు చేసిన బహిరంగ సభలు 3 గంటల 25 నిమిషాలు 3 గంటల 45 నిమిషాల వరకు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలు అక్కడ సభలో పాల్గొన్నారు. అలాగే సీఎంతో పాటు మంత్రులు చంద్రమారెడ్డి, కేంద్ర శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి, డాక్టర్ రాజలక్ష్మి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింద నాగేశ్వరరావు, అలాగే మంత్రి సంపర్క శాసన మండలి సురేంద్ర రెడ్డి తదితరులు మాత్రం సీఎం రాజుగారు. అలాగే ఆలేరు నియోజకవర్గంలో మొత్తానికి 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 200 కోట్ల రూపాయలతో గంధమల్లు రిజర్వాయర్ ప్రాజెక్టు అంటే ఆలయానికి సంబంధించి రిజర్వాయర్ ఇక్కడ రిజర్వాయర్ ఇక్కడ ఆలయం ప్రజలు మాత్రం రైతులకు కష్టాలు తీర్చాలని చెప్తుంటే అలాగే 200 కోట్ల రూపాయలకి ఇంటిగ్రేటెడ్ రిజర్వేషన్ ప్రారంభించారు. అలాగే తీసుకొచ్చి యాదగిరిగుట్టకు సంబంధించి రైతుల సమాచారానికి మాత్రం మొత్తం 14 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. అలాగే ఆలయం నియోజకవర్గంలో 5వ బ్రిడ్జీలు, అలాగే ఆరోగ్య తదితరుల ఇంకా 50 కోట్లతో అక్కడే దగ్గర ఏర్పాటు చేసిన ప్రాంతంలో అధికారులు ప్రతిసారి రేవంత్ రెడ్డి మాత్రం ప్రారంభిస్తున్నారు. అలాగే సీఎం రాష్ట్ర సందర్భంగా కూడా రాష్ట్ర ఆధ్వర్యంలో మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ భారీ సీఎం ఏర్పాటు మాత్రం మొత్తం 5 డిప్యూటీలు, 12 మంది ఏసీపీలు, 20 మంది ఏసీపీలు, 50 మంది సిఐలు, 150 మంది ఎస్ఐలు, 1500 మంది ఏఆర్ కానిస్టేబుల్తో భారీ మొదటి చేశారు. అలాగే రాష్ట్ర సందర్భంగా గత 6 రోజులంటే మొత్తం స్థానిక ఎమ్మెల్యే దీపాయనే, అలాగే ఎమ్మెల్యే కుమారెడ్డి, అలాగే రాజకీయ సీటీ యాదాద్రి సీటీ ఆధ్వర్యంలో గత 4 రోజులు మేము మాత్రం సభ తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ నరేష్.